Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం సండే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక 1.5 స్పూను ధనియాలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇది మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 5 జీడిపప్పులు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ గసగసాలు. కావాలంటే దీనిలో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇంకా టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని ఇలా స్లైసెస్ కింద పొడుగ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, నేను మటన్ని ఆల్రెడీ ముందుగానే ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కాకపోతే ఇది ఏమీ కాదు, జస్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే ఉప్పు, సాల్ట్ కొంచెం యాడ్ చేసి ఒక 1 అవర్ ముందు పక్కన పెట్టుకున్నాను. ఇదైతే నేను బోన్లెస్ మటన్ తీసుకుంటున్నానండి, 300 గ్రామ్స్. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని, అంటే విజిల్ పెట్టకూడదు, జస్ట్ అలా కొంచెం పక్కకు పెట్టుకుని కుక్ చేసుకోవాలి దీన్ని. సో ఇది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోంచి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలాని పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం కూల్ అయిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత కారం, స్పైసీ ఎక్కువ తింటే కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మసాలాన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకుని. దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఇది కూడా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి, లిడ్ పక్కకు పెట్టుకుని. సో ఈ విధంగా మనకి కొంచెం కుక్ అయిన తర్వాత మనం దీనిలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, కొంచెం. ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి అది పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసుకుని దీన్ని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. సో ఇప్పుడు ప్రెషర్ పోయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారా, ఇలా మనకి కర్రీ దగ్గరికి అయిపోతుంది, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి. ఒకవేళ లూజ్గా ఉంటే కనుక మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకుని కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, ఒకవేళ ఉడకకపోతే కనుక మళ్ళీ ఇంకా విజిల్స్ పెట్టుకోవచ్చు. సో ఉడికిపోయింది కదా. సో అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. అలాగే ప్లెయిన్ రైస్లోనైనా, బగారా రైస్లోనైనా, దేనిలోనైనా సరే బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.